మండపేటకు చెందిన యువకుడు ప్రగడ శ్రీకృష్ణ భగవాన్ ఆత్మహత్య ఘటనపై మరోసారి రాజకీయ దుమారం రేగింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుపై బాధిత కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆనాడు తమ కుటుంబానికి అండగా నిలబడలేదని ఆరోపించారు. కాపుల ద్రోహి త్రిమూర్తులని ధ్వజమెత్తారు. నగరంలోని ఒక హోటల్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నీలాకృష్ణ, ప్రగడ శ్రీకృష్ణ భగవాన్ కుటుంబ సభ్యులు, జనసేన నాయకులు సంచలన ఆరోపణలు చేశారు. 2022లో మండపేటకు చెందిన యువకుడు ప్రగడ శ్రీకృష్ణ భగవాన్ ఆత్మహత్య కేసులో కొందరు పోలీసు అధికారులు కళాశాల యాజమాన్యంపై ఆరోపణలు చేస్తూ బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదన్నారు. ఘటన సమయంలో అధికారంలో ఉన్న నాయకులు కుటుంబాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. పవన్ కళ్యాణ్ పై కుల రాజకీయాలు చేస్తున్నారని జనసేన నేతలు ఆరోపించారు. ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లీలాకృష్ణ మాట్లాడుతూ 2022 మార్చిలో మండపేట నియోజకవర్గంలో యువకుడు ప్రగడ శ్రీకృష్ణ భగవాన్ ఆత్మహత్య చేసుకున్నారన్నారు. సిఐ దుర్గాప్రసాద్, మండపేట వైష్ణవి కాలేజ్ ప్రిన్సిపల్ సతీ సోమిరెడ్డి, డిఎస్పీ బాలచంద్రారెడ్డి ఆత్మహత్యకు కారణమని, న్యాయం చేయాలని మండపేటలో కాపులంతా ధర్నా చేస్తే మమ్మల్ని నిర్బంధించి అక్రమ కేసులు బనాయించారన్నారు. ఘటన జరిగిన సమయంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించలేదన్నారు. తాను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అక్కడికి వెళితే మమ్మల్ని గదిలో నిర్బంధించారన్నారు. తోట త్రిమూర్తులు బాధిత కుటుంబానికి అండగా నిలవలేదన్నారు. పవన్కు వ్యతిరేకంగా సామాజిక వర్గాల్లో వ్యతిరేకత తెచ్చేలా దుష్ట చతుష్టయం ఏర్పడిందని అన్నారు. ఒక రాష్ట్రంలో జరిగిన ఒక అన్యాయమైన సంఘటన తూర్పుగోదావరి జిల్లా మెండపేటలో 8/3/22 సంవత్సరంలో ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఒక దురదృష్టకరమైన సంఘటన. ఎవరైతే బాధిత కుటుంబం ఉన్నారో ప్రగడ రాంబాబు గారు, ప్రగడ కుమారి గారు, ప్రగడ వెంకటేష్ గారు, ప్రగడ సతీష్ 8/3/22 సంవత్సరంలో ప్రగడ కృష్ణ భగవాన్ అనే ఈ యువకుడు స్థానికంగా వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉన్న ఒక అమ్మాయిని ప్రేమించడం జరిగింది. ఆ ప్రేమించిన అమ్మాయి తాలూకు వ్యక్తి సత్తి సోమిరెడ్డి, మెండపేటలో ఉన్న వైష్ణవి కాలేజ్ యొక్క ప్రిన్సిపల్. ఈ అబ్బాయి ప్రేమించాడని చెప్పి ఆ రోజు ఉన్నట్టు అక్కడ డిఎస్పీగా ఉన్నటువంటి డి బాలచంద్రారెడ్డి అని ఒక డిఎస్పీ, ఒక దుర్మార్గమైన డిఎస్పీ ఆ రోజు అక్కడ ఉన్నాడు. అతను ఈ సత్తి సోమిరెడ్డి అలాగే స్థానికంగా ఉన్నటువంటి సిఐ అందరూ కలిసి ఈ యువకుడిని చిత్రహింసలు గురి చేస్తే ఆ యువకుడు అదే రోజు సాయంకాలం ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. ఆ ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో మేమందరం తీసుకెళ్లి మా మెండపేట పట్టణంలో ఏదైతే కలపూ సెంటర్ ఉందో ఆ కలపూ సెంటర్ ఆ యొక్క డెడ్ బాడీని పెట్టి వారి మీద చర్య తీసుకోమని మేము అప్పుడు డిమాండ్ చేస్తే ఆ రోజు ఉన్నటువంటి డిఎస్పీ బాలచంద్రారెడ్డి మా అందరిపైన కేసులు కట్టి, మాతో పాటు 100 మంది కాపు యువకులపై కేసులు కట్టి మమ్మల్ని అందరినీ ఒక గదిలో పెట్టి నిర్బంధించి ఆ యొక్క డెడ్ బాడీని ఆ రోజు పోస్ట్ మార్టం తరలించడం జరిగింది. ఈ రోజు కాపులందరినీ ఉద్ధరిస్తాను, ఈ రాష్ట్రంలో ఈ కాపుల్ని అందరినీ కూడా నేను ఒక్కడనే న్యాయం చేస్తాను అని చెప్పి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దుర్మార్గమైన ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యతిరేకంగా కాపు సోదరులందరినీ విడదీసి ఒక కులాన్ని అంటగట్టి వారి మనస్సుల్లో ఒక చెడు ప్రభావాన్ని కలగజేయడానికి ఒక దుష్ట చతుష్టయం ఏర్పడింది. మొన్న 21వ తారీఖు ఆదివారం నాడు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు కోర్టు ద్వారా మా న్యాయ పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. దాన్ని ఈ పత్రికా ముఖంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కాపు సోదరులకు అలాగే ఇక్కడికి విచ్చేసిన పత్రికా సోదరుల ద్వారా ఈ యొక్క కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్లడం కోసం ఈ సమావేశంలో మీ అందరికీ తెలియజేసుకుంటూ, ముందుగా వారి తల్లిగారు తమను ఉద్దేశించి మాట్లాడతారు. దయచేసి ఒకసారి మీరు ఎవరన్నా అడగవలసినవి కూడా అడగవలసి ఉంటే. నా పేరు ప్రగడ కుమారి, మాది మెండపేట నియోజకవర్గం. మా ఆయన గారి పేరు ప్రగడ రాంబాబు. మాకు 3 పిల్లలు. మా పెద్ద బాబు వెంకటేష్, మా రెండో బాబు సతీష్ కుమార్, మా మూడో బాబు శ్రీకృష్ణ భగవాన్. హైదరాబాద్లోని జాబ్ చేసుకుని అబ్బాయిని సత్తి సోమిరెడ్డి, బాలచంద్రారెడ్డి వీళ్ళిద్దరూ ఏకమై నా కొడుకుని జాబ్ చేసుకుని అబ్బాయిని తీసుకొచ్చి లేనిపోని కేసు మా అబ్బాయి మీద, ఒక అమ్మాయిని ప్రేమించాడని దుర్మార్గంగా లేనిపోని కేసు మా పిల్లోడి మీద అంటగలిపి మా సిఎస్ చేత
కర్ర దుర్గాప్రసాద్ సిఎస్ఎఫ్ కొట్టించి మా బాబుని మానసికంగా పొంగదీసి ఎందుకు పనికిరా అదే బయటకు చిత్రహింసలు చేసి మా బాబు బయటకు వచ్చి సూసైడ్ చేసుకొని చచ్చిపోయి అంత స్థితికి తీసుకొచ్చారు. మా బాబు చచ్చిపోయి అంత స్థితికి తీసుకొచ్చారు. కర్ర దుర్గాప్రసాద్ కొట్టిన దెబ్బలకే మా బాబు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. దీనికి అంతటికీ కారణం సత్తి సోమిరెడ్డి, డిఎస్పి బాలచంద్రారెడ్డి. మాది కాపు, మేము కాపు నియోజకవర్గం, మేము ఓసీ కాపు అయ్యి ఉండి కూడా మాకు తోట తిరుమూర్తులు మా నియోజకవర్గం, మా మెండపాటి నియోజకవర్గం ఎమ్మెల్సీగా చేస్తుండగా కూడా మేము కాపులు అని చెప్పుకుంటాం పేరే, కానీ మాకు వచ్చి మీ బాబు చనిపోయాడా, మీ బాబుకి మేము న్యాయం చేస్తామని మాకు చెప్పపోగా ఇంకా మా మీద వాళ్ళిద్దరికి డిఎస్పి బాలచంద్రారెడ్డికి, సత్య సోమిరెడ్డికి, కర్ర దుర్గాప్రసాద్కి వాళ్ళ ముగ్గురికి కుమ్ముగాసి నా మీద ఇంకా నా వెనకాల నుంచిన వాళ్ళందరి మీద దండయాత్ర చేసి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని చాలా చిత్రహింసలు పెట్టి ఇంటింటికి మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ మాకు అనుకూలంగా లేకుండా పక్కకు గెంటేసి తోట తిరుమూర్తులు గారు ఇదంతా చేశారు. మరి ఆ రోజు ఏమైపోయారు, ఇవాళ కాపులు అయ్యిండు తోట తిరుమూర్తులు గారు ఏమైపోయారు, ఇవాళ ఎలాగొచ్చారు కాపులు? మరి అప్పుడు మేము కాపులం కదా. తోటి నీ నియోజకవర్గంలో నీ కాపులకి నీ కళ్ళ ముందు నీకు నియోజకవర్గంలో మరి కాపులకి అంత అన్యాయం జరిగితే మరి అప్పుడు నిద్రపోయేవా? ఎలా ఇవాళ మేలుకొచ్చిందో కాపులని? మరి అప్పుడు ఏమైపోయావు? మరి అయాలో నేను ఉన్నానమ్మా అని ఒక్క మాట చెప్పలేకపోయావు. ఇంకా నీ అనుచరుల చేత సీఎం మీద కేసు తీసేసుకోమనంటే సీఎం మీద కేసు తీసేసుకుంటే మీ కేసు నడిపిస్తావు. ఏం తీసుకోమంటావు? నాకు డబ్బు ఇస్తాను, జాబ్ ఇస్తాను అని ఎంతోమందిని అనుచరులను పంపించి కేసు డబ్బు ఇస్తాను, జాబ్ ఇస్తానని పంపించాడు. మాకు జాబు వద్దు, డబ్బు వద్దు, నాకు బిడ్డే కావాలి, నా బిడ్డని తెచ్చియ్యి అని మా వాళ్ళు నేను ఎంతో పోరాడు. మరి అయాల నా ఇంటికి వచ్చి నేనున్నానమ్మా అని భరోసా ఇవ్వలేనోడివి, నీ కళ్ళ ముందే నీ యొక్క నియోజకవర్గంలోనే నేనున్నానమ్మా అని భరోసా ఇవ్వలేనోడివి మరి ఇవాళ కాపులు అని చెప్పుకోవడం నీకు సిగ్గు అనిపిస్తలేదా? మరి మేము నీ తోడు కాపులమే కదా, మేమేమి వేరే ఏదేం కాదు కదా. మరి ఆ కాపులు ఇవాళ కాపులు మరి అయాలు మేలుకోలేకపోయావా, ఇవాళ మేలుకున్నావా? ఏమైపోయావు మరి అప్పుడు లేవా, ఇప్పుడు వచ్చావా? మరి ఇప్పుడు డిఎస్పి బాలచంద్రారెడ్డి తెస్తాడా, సత్య సోమిరెడ్డి తెస్తాడా, కర్ర దుర్గాప్రసాద్ తెస్తాడా, లేకపోతే మీ అందరికీ నడిపించి జగన్మోహన్ రెడ్డి తెస్తాడా? నా కొడుకుని ఎవరు ఇప్పిస్తారు? నా కొడుకుని నాకు ఇప్పించండి, ఎవరు ఇప్పిస్తారు? మరి నాకు బాధే కదా నా బిడ్డ గురించి. మేము అలాగే కేసు వెనక్కి వాపస్ తీసుకోండి, మీకు న్యాయం జరగదు, మీ మీద ఎలాగైనా ఇది ఇస్తాం, మీ పిల్లలు అలా చేస్తాం ఇలా చేస్తామన్నా కానీ మేము దేనికి లొంగలేదు. మరి అయాల కాపు అయి ఉండి మరి ఏమైపోయావు? మరి ఇవాళ కాపు అంటున్నావు, మరి ఏది నీ సొంత నియోజకవర్గంలో మరి నువ్వేమైపోయావు ఇవాళ? మరి ఎవరు తీసుకొస్తారు? నా బిడ్డను తీసుకొచ్చి సత్య సోమిరెడ్డి తెస్తాడా, కర్ర దుర్గాప్రసాద్ తెస్తాడా, డిఎస్పి బాలచంద్రారెడ్డి, రామచంద్రపురం డిఎస్పి బాలచంద్రారెడ్డి డిఎస్పి తెస్తాడా, లేకపోతే మీ అందరినీ నడిపించి జగన్మోహన్ రెడ్డి తెస్తాడా? నా బిడ్డ నాకు తెచ్చి చెప్పండి, ఎవరు తెచ్చినా సరే నాకు అదే కావాలి. మీ అందరికీ నమస్కారం. విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు మండల రాజేష్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం మండపేటలో గతంలో జరిగినటువంటి ఒక యథార్థన ఘటన. ఆ విషయం ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ వేగుళ్ళ లీలాకృష్ణ గారు ఇక్కడ పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ కాపు నాయకులు అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టి 2019 నుండి 2024 వరకు రెడ్డి కాపులైనటువంటి నాయకులందరూ కూడా ఈరోజు కాపుల మీద కొత్త ప్రేమ పుట్టుకొచ్చింది. అదేంటంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్, కేవలం వాళ్ళ స్క్రిప్టులు చదవడం తప్ప రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే ఆలోచన ఆ వైసీపీ నాయకులకి ఎవరికి లేదు.
నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ముఖ్యంగా విజయవాడలో మొన్న జరిగిన ఒక సంఘటన ఏమనిపిస్తుందంటే, నాకు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మంచి పరిపాలన సాగిస్తుందని వైసీపీ మాజీ మంత్రులు అంటున్నారని నా ఉద్దేశం. ఎందుకని మీరు అందరూ అన్నట్లయితే, రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగిన విషయం వైసీపీ నాయకులు మాట్లాడట్లేదు, లేదా రాష్ట్రంలో ఎక్కడన్నా ఇబ్బంది జరిగింది దాని గురించి మాట్లాడట్లేదు. సాక్షాత్తు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి పర్యటించారు, మీ అందరికీ తెలిసిన విషయమే. దేనికోసం అండి? రాష్ట్రంలో ఏమైనా విపత్తు వచ్చిందా? ఏ ప్రజలకన్నా ఇబ్బంది జరిగిందా? ప్రభుత్వం ఏమైనా ఇబ్బంది పెట్టిందా? ఒక గంజాయి వ్యక్తిని పరామర్శించడానికి ఏ మాజీ ముఖ్యమంత్రి ఈ దేశంలోనే మనం ఇంతవరకు చరిత్రలో చూసి ఉండం. అలాంటి గంజాయి ఒక నేర ప్రవృత్తి గల వ్యక్తులను పరామర్శించడానికి వెళ్ళినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడంటే అది ఒక జగన్మోహన్ రెడ్డేనని మా ప్రజలందరూ తెలుసుకున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ సమస్య లేనట్టు, అసలు రాష్ట్రంలో ఏ ప్రాబ్లం లేనట్టు, రాష్ట్రం చాలా బాగుందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఎందుకంటే విజయవాడలో సాయికృష్ణ అనే ఒక కుర్రోడు, అది హత్య జరిగిందా జరగలేదా అనేది ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు అది జరిగింది కాబట్టి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సిట్ ఏర్పాటు చేశారు, దర్యాప్తు జరుగుతుంది. ఇంతలోనే ఫేక్ ఫోటోలు తీసుకొచ్చాడు గుంటూరు నుంచి ఒక ఆంబోతు. ఆయన ఒక మాజీ మంత్రి, ఆయన ఏదేదో మాట్లాడతాడు. అంటే నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది, ఈ చనిపోయినటువంటి సాయికృష్ణకి వైసీపీ నాయకులకి మధ్యలో ఏదో డీల్ ఉందేమని నా డౌట్. ఎందుకంటే నాకున్న సమాచారం అంటున్నారు రాంబాబు గారు. ఇది మీరు అందరు కూడా చూశారు, మాట్లాడితే నాకున్న సమాచారం అంటారు అమ్మటి రాంబాబు గారు. ఏం సమాచారం? ఒక క్లారిటీ ఉందా? ఎన్నో కేసుల్లో క్రిమినల్ అయినటువంటి సాయికృష్ణకి మద్దతు ఇవ్వటం సరే, ఒక పౌరుడిగా ఆ తల్లి బాధని తీర్చడానికి మాట్లాడవచ్చు, కానీ అది ఎంతవరకు సమంజసం? ఒక తరం భవిష్యత్తు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలని రాజకీయం చేస్తున్నటువంటి నాయకుడు మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడిని పట్టుకుని మీ కాపుకి ఇబ్బంది జరిగింది, మీ కాపుకు న్యాయం చేయరా, మీరు వచ్చి పరామర్శించరా? 20కి పైగా కేసులు ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మేము పరామర్శ చేయాల్సిన అవసరం ఏముందని వైసీపీకి నాయకులు నేను అడుగుతున్నా. ఎలా మాట్లాడతారు మీరు? పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక మతానికో ఏ రోజు రాజకీయం చేయాల, మనందరికీ తెలిసిన విషయమే. సమస్య వస్తే లీలాకృష్ణ గారికి అయినా అదే న్యాయం, మండల రాజేష్కి అయినా అదే న్యాయం, రిషికి అయినా అదే న్యాయం. మేము ఒక ప్రాంతం కోసం, ఒక కులం కోసం రాజకీయం జనసేన పార్టీ ఎప్పుడూ చేయదు. ముఖ్యంగా వైసీపీ నాయకులు నేను ఒకటే అడుగుతున్నా, 2019 నుంచి 24లో రెడ్డి కాపులైన మీరు ఈరోజు కాపుల మీద కొత్తగా ప్రేమ ఎందుకు వచ్చింది మీకు? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంత? బొత్స గారు మాట్లాడతాడు, ఏదో అంటున్నాడు. పని ఒకటి క్లారిటీ ఇవ్వండి. మీరు ఎవరైతే నిన్న రెడ్డి కాపులు మీటింగ్ పెట్టారో, కాపు మీటింగు, మీరు క్లియర్గా మా బొత్స గారు అయితే సీనియర్ నాయకుడు, అని చాలా పెద్ద నాయకులు, రాజకీయ ఉద్దండులు, తోట త్రిమూర్తులు గారు, గుంటూరులో అంబటి రాంబాబు గారు, ఇటు మచిలీపట్నంలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసము మీ నలుగురిలో ఎవరికన్నా ముఖ్యమంత్రి ఇస్తారా? వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డిని ప్రకటించమని చెప్పండి, అప్పుడు మాట్లాడదాం, కాపుల గురించి మాట్లాడదాం. ఒక కాపు నాయకుడిగా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఆపాదించవద్దు. మేము రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధిలో ఉండాలి, అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో రాజకీయం చేస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. అదొకసారి అందరూ గుర్తుంచుకోవాలి. మరొక్కసారి ఏదైనా కాపు మీటింగ్లు పెట్టేలకైతే మీ వ్యక్తిగతంగా మీ యొక్క వారసుల్ని రాజకీయాల్లో మళ్ళీ ఏదైనా శాసనసభ్యుల్ని పోటీ చేద్దాం అనే దానికోసం మీరు కాపు మీటింగ్లు పెడుతున్నారు తప్ప, ఏ ఒక్క కాపు
కుటుంబానికి న్యాయం జరగాలని అయితే మాత్రం మీరు మీటింగులు పెట్టట్లేదని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు, ఒక కాపులే కాదు. నిన్న తోట తిమ్మూర్తులు గారు అంటారు, పంతో నానాజీ గారి దగ్గరికి వచ్చి నేను పోటీ చేస్తానంటాడు. అరే బాబు, 175 నియోజకవర్గాల్లో మీకు నచ్చిన దగ్గర పోటీ చేసాక 11కు పరిమితం అయ్యారు. మీకు నచ్చిన దగ్గరేగా పోటీ చేసింది, 11కు పరిమితం అయ్యారు. మళ్ళీ సిగ్గు లేకుండా మేము అక్కడ పోటీ చేస్తా ఇక్కడ పోటీ చేస్తా అంటారు. మళ్ళా ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడంట. అంటే వైసీపీ మీద పోటీ సింబల్తో గెలవలేమని ఆయన క్లారిటీ ఉంది. తోట తిమ్మూర్తులు గారికి ఆల్రెడీ క్లారిటీ ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, కులాలతో రాజకీయం చేద్దామంటే సర్వనాశనం అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, కులాలతో రాజకీయం చేద్దాము, కూటమి నుంచి కులాలను విడదీద్దాము, తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి మధ్యలో కుంపట్లు పెడదాము, ఈ ఆలోచన మానేయండి. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించండి. లేదు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాట్లాడండి, మేము వింటాం. లేదు మా ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖల్లో తప్పులు అంటే ప్రశ్నించండి, మాట్లాడదాం. అంతేగాని పద్ధతి లేకుండా మీరు చాలా పెద్ద మనుషులు, రాజకీయంగా ఉద్దండులు, మీ అనుభవం అంత లేదు, మా వయసు, కానీ మాతో మాట్లాడించుకోవాల్సి వస్తుంది. మీరు పద్ధతిగా ఉండండి. ఇంకొకసారి కుల రాజకీయాలు చేస్తే భవిష్యత్తులో సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే రాష్ట్రం అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పదంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జాతీయ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈరోజు చూడండి అమరావతి అంత అభివృద్ధి పదంలో 2014 నుంచి 19 వరకు నడిస్తే ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు, సర్వనాశనం అయిపోయింది. అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయింది. గత సంవత్సరంన్నర నుండి పెట్టుబడిదారులు రావాలంటే భయపడే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన ప్రాంతానికి 2-3 సార్లు వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఈ రాష్ట్ర అభివృద్ధి పడంలో నడిపించడానికి ఎంతోమంది పెట్టుబడిదారులు ఈరోజు వైజాగ్లో కానివ్వండి, మన అమరావతిలో కానివ్వండి, అనేక పెట్టుబడిదారులని తీసుకొచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి తెలియజేస్తూ, ఇంకొకసారి వైసీపీకి నాయకులకు ఒకటి చెప్తున్నా, కుల రాజకీయాలు చెయ్యొద్దు. ఒకవేళ చేస్తే మీరు చేసుకోండి. మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ లాగితే ప్రజలే బుద్ధి చెబుతారని మరొకసారి తెలియజేస్తూ, ఇదే తోట త్రిమూర్తులు గారికి ఫైనల్గా ఒక విషయం చెప్తున్నా నేను. ఆ బిడ్డకి, ఆ తల్లికి మీరు ఎందుకు న్యాయం చేయాల? మీ నియోజకవర్గంలో ఆడబడిచేగా, మీ కుటుంబంలో ఆడబడిచేగా, అదే మీ కాపులు ఆడబడిచేగా. అప్పుడు గుర్తురాలా మీకు కాపుల గురించి? అప్పుడే రెడ్లు గుర్తొచ్చారు. అదే కేసును మాఫీ చేయించాడంట ఆయన దగ్గరుండి. పలుమార్లు ఆ తల్లి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆన్సర్ చేయలేని నాయకుడు కాపు నాయకుడు, ఆయన ఒక నాయకుడు. జనసేన పార్టీ అలా చూడదు. ఏ మతం వారికైనా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి జన సైనికుడి వరకే ఏ కులం చూడకుండా న్యాయం చేసే ఏకైక పార్టీ జనసేన పార్టీ అని మరోసారి తెలియజేస్తూ నమస్కారాలు.